హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ విఆర్ఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 16th ఏప్రిల్ లోపు ఆ పర్టికులర్ అభ్యర్థులు ఆన్లైన్లో ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నేను ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ విఆర్ఓ లేదా జీపీఓ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం తెలుగు మీడియంలో ఫుల్ మెగా కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ కోర్స్ని అయితే లాంచ్ చేశాము. ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ మీకు వీడియో క్లాసెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. మీకు 499 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ ఫుల్ కోర్స్ అయితే ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్యూ డేస్లో ఈ యొక్క కోర్స్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అన్ని అఫీషియల్ న్యూస్ పేపర్స్లో తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ నుంచి అఫీషియల్గా తెలంగాణ విఆర్ఓ లేదా గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ ప్రకటనలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాము. 29/3/2025 తేదీ నాటి జీవో ఎంఎస్ నెంబర్ 129 రెవెన్యూ సర్వీసెస్ ఎస్ఎస్ శాఖను అనుసరించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తెలంగాణ వారు మాజీ విఆర్ఓలు లేదా విఆర్ఏల నుండి ఆప్షన్లను తగు విధంగా తీసుకోవడం ద్వారా గ్రామ పరిపాలన అధికారి నియామకం కొరకు ఈ ప్రకటనను జారీ చేస్తున్నారు. ఓకే, సో మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ప్రస్తుతం వేరే డిపార్ట్మెంట్స్లో రికార్డ్ అసిస్టెంట్లుగా జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారో సో వారి నుంచి ఆప్షన్లను తీసుకోవడానికి సంబంధించి ఈ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. పూరించినటువంటి దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 16/4/2025 అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో సో వారు ఆప్షన్లను ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలి అంటే 16th ఏప్రిల్ లోపు ఆన్లైన్లో ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దరఖాస్తు దాఖలకు సంబంధించినటువంటి చిరునామా ఆసక్తి గల మాజీ విఆర్ఓ విఆర్ఏలు గూగుల్ ఫామ్, ఇక్కడ మనకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు. సో ఈ గూగుల్ ఫామ్ నందు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. మరియు స్వయంగా సంతకం చేసినటువంటి కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో దాఖలు చేయవలసి ఉంటుంది. పని స్వభావం నియమ నిబంధనలతో పాటు వివరమైనటువంటి ప్రకటన వెబ్సైట్ ccla.telangana.gov.in లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇంకా ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ అలాగే నియమ నిబంధనలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంకా అప్డేట్ చేయలేదు. ఈరోజు ఈవినింగ్ లోపు అప్డేట్ అయితే అవుతుంది. అయితే మనకి గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్ని మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే జీపీఓలుగా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆప్షన్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ కలిగినటువంటి వారు ఈ గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. మొత్తం 10,954 పోస్టుల్లో ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చి జీపీఓలుగా మాజీ విఆర్ఓలు విఆర్ఏలు నియామకం చేస్తారో వారి చేత మిగిలినటువంటి పోస్టులకి ఓపెన్ కాంపిటీషన్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ కాంపిటీషన్లో అంటే అన్ఎంప్లాయీస్ అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్ఎంప్లాయీస్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే పెట్టారు. ఆల్రెడీ మనకి అఫీషియల్గా ప్రభుత్వమే చెప్పింది. సో అన్ఎంప్లాయీస్కి ఖచ్చితంగా 3,000 నుంచి 5,000 వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి అన్ఎంప్లాయీస్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మాజీ విఆర్ఓలు విఆర్ఏలకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. సో దీనికి సంబంధించి ఆ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత స్వయంగా సంతకం చేసినటువంటి కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో కూడా వారు దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ప్రకటనలో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఫామ్ అయితే చూపిస్తుంది. 16th ఏప్రిల్ లోపు మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఈ ఫామ్ని అయితే ఫిలప్ చేయాలి. ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి జీపీఓ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్స్ అయితే కోరుతున్నారు. ఎటువంటి ఫీ అయితే లేదు. ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి.
సో ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ఫుల్ అని చెప్పేసి ఇచ్చారు. క్యాపిటల్ లెటర్స్లో ఆ అభ్యర్థులు మాజీ విఆర్ఓలు విఆర్ఏలకి సంబంధించినటువంటి నేమ్ ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ ఐడి అంటే ప్రస్తుతం మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో సో దానికి సంబంధించిన ఐడిని ఎంటర్ చేయాలి. అలాగే వారికి సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే సర్వీస్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఫస్ట్ 2 pages అని చెప్పేసి ఇచ్చారు. సో సర్వీస్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది 1 MB లోపు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు అనేది సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ డౌన్ యారో పైన క్లిక్ చేస్తే మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ మాజీ విఆర్ఓలు విఆర్ఎల్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నేటివ్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ యొక్క అడ్రస్ ఏంటి అనేది ఇవ్వాలి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ పాస్డ్ ఆర్ మంత్ అండ్ ఇయర్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు 10th క్లాస్కి సంబంధించి ఓకే, ఇక్కడ 10th గురించి అడుగుతున్నారు. సో 10th క్లాస్కి సంబంధించి మీరు ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారు, మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇంటర్మీడియట్కి సంబంధించి ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. డిగ్రీకి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి 1 MB లోపు ఉండే విధంగా. ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి 1 MB లోపు ఉండాలి. ఇంకా డిగ్రీకి సంబంధించిన మార్క్ లిస్ట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి 1 MB లోపు ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పీజీ కానీ అంతకంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ అండ్ ఏ మినిమమ్ ఆఫ్ టోటల్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ అస్ట్వేల్ విఆర్ఓ ఆర్ విఆర్ఏ అబ్జార్బ్డ్ ఆన్ రెగ్యులర్ సర్వీస్ యాజ్ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి 5 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వారు ఉన్నారో విఆర్ఓలుగా కానీ విఆర్ఏలుగా కానీ చేసి రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్లుగా జాయిన్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారు ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత ఇఫ్ ఎస్ ప్లీజ్ గివ్ డీటెయిల్స్ విత్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అడిగారు. సో ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా ప్రజెంట్ పొజిషన్ రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అనేది ఇవ్వాలి. ప్రజెంట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనేది ఇవ్వాలి. ఇంకా ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే అది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సబ్మిట్ చేసిన వెంటనే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఎవరైతే ఆప్షన్స్ ఇస్తారో ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో అన్ఎంప్లాయీస్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ జరగడానికి 1 to 2 months టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.